ఒక ఇనిషియేటివ్ తీసుకోవడంలో ఒక అడుగు ముందుకేసినట్టుగా కనబడుతున్నది. 42% రిజర్వేషన్ల కోసం బీసీలకి లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ల కోసం ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ఆలోచన చేస్తున్నారు. అసెంబ్లీని సమావేశపరిచి ఇది ఖచ్చితంగా మంచి నిర్ణయం కింద మనం చూడాలి. కాకపోతే ఒక కన్నుతోని అనుమానంగా మనం చూస్తూనే ఉండాలి, ఎప్పటికీ అనుమానంగా గమనిస్తూనే ఉండాలి. చేస్తారా చెయ్యరా, ఏం జరుగుతుంది, దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా, ప్రతిదాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. నిర్ణయం తీసుకోవడం, ఇనిషియేట్ తీసుకోవడం అన్నది గొప్ప విషయమే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ ప్రయత్నం గతంలో జరగలేదు. కనీసము అరే కొద్ది రోజులు ఆపయ్యా, తర్వాత చూద్దాము, ఎలక్షన్స్ ఒక 4 రోజులు ఆపితే ఇబ్బంది లేదని చెప్పినా కూడా బుల్డోజ్ చేసి మరి రిజర్వేషన్స్ని 33% నుంచి 20కి తగ్గించి కొన్ని గ్రామాల్లో అయితే అత్యంత దారుణంగా 18% అమలైంది కొన్ని గ్రామాల్లో. సో అదేమీ లేకుండా కొంత ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అయినా, కొంత ఇబ్బంది జరిగిన గ్రామాల్లో, నిధులు గ్రామాలకి రాకుండా కొంత ఇబ్బంది జరిగిన ఈ రిజర్వేషన్ అంశంలో నిర్ణయాలు తీసుకోవడంలో కొంత అడుగు ముందుకు పడుతుందని అయితే మనం చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందనంటే, అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన తర్వాత, లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన తర్వాత గవర్నర్కి పంపారు, గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. కానీ ఆ రాష్ట్రపతికి పంపిన తర్వాత ఫైట్ చేయడంలో కొంత ఫెయిల్ అయినట్టుగానే కనబడుతున్నది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడంలో, ఆల్ పార్టీని తీసుకెళ్తా అన్నారు, ఆ విషయంలో కొంత ఫెయిల్ అయినట్టుగానే కనబడుతున్నది. సో సరే, ఏది ఏమైనా ఇప్పుడు వాళ్ళు కూడా, కేంద్రం కూడా జనగణనతో పాటు కులగణన ఇవన్నీ ఇప్పుడు లేవనే ఒక ఆలోచన వాళ్ళు కూడా చేస్తుండడం, అసలు పార్లమెంట్ సమావేశపరిచి దాన్ని ఆమోదించడం తప్ప ఇంకొక అవకాశం లేకపోవడం. సో దీంతో ఆ బిల్లుకి చట్టబద్ధత దొరకడం అన్నది అంత ఈజీ కాదు, ఇప్పట్లో అసాధ్యం. అది ముందు నుంచి అందరూ చెప్తున్నారు. మరి ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఆప్షన్ ఏంటి? జీవో తీసుకొచ్చి ఆ యొక్క రిజర్వేషన్స్ని అమలు చేసేలాగా ముందుకెళ్ళాలి. ఇక మరి రాబోయే రోజుల్లో ఒకవేళ జీవో ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపే ప్రయత్నం చేయరని ఖచ్చితంగా ఎవరో ఒకరు చేసే ప్రయత్నం చేస్తారు. మరి అది నిలబడుతుందా నిలబడదా ఏమవుతుంది అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. కానీ అల్టిమేట్గా ఒక అడుగు అయితే ముందుకు పడిందని మనం చెప్పొచ్చు. ఇక అన్ని పేపర్స్లో ఇదే వార్త మనం ప్రధాన వార్తగా చూస్తున్నాం. దీని మీద పబ్లిక్ మీరు కూడా కమెంట్స్ పెట్టండి, మీ అభిప్రాయం ఏంటో చెప్పే ప్రయత్నం చేయండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, ఆర్డినెన్స్ మార్గంలో అమలుకు మంత్రివర్గ నిర్ణయం, పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణ. అంటే సవరణ ఎట్లా చేయాలంటే అసెంబ్లీని సమావేశపరిచి మాత్రమే దాన్ని సవరించగలుగుతాం, అసెంబ్లీ ఆమోదం తెలపాలి. సో ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచబోతున్నారన్నమాట. మండలం, జిల్లా, రాష్ట్రం యూనిట్లుగా రిజర్వేషన్లు. ఆర్డినెన్స్ సంగతి ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి, అందరు చెప్పారు, నువ్వేం చెప్పేది. కానీ మరో 22,033 కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, ఎమిటీ, సెయింట్ మేరీలకు వర్సిటీల హోదా, 3 అధునాతన గోశాలల ఏర్పాటుకు నిర్ణయం, నిర్వహణపైన అధ్యయనానికి సీఎస్తో త్రిసభ్య కమిటీ, 4 గంటల పాటు సాగిన కేబినెట్ భేటీ, సామాజిక విప్లవానికి నాంది, బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు చరిత్రాత్మకం, మహేష్ గౌడ్. సరే, తీసుకున్న మిగతా నిర్ణయాలు, ప్రైవేట్ వర్సిటీలు, గోశాలలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, వీటి గురించి మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే మనము ఈ బీసీలకు 42% రిజర్వేషన్ల మీద మనం మాట్లాడదాం. రాష్ట్రంలోని వెనుకబడ్డ వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరించి ఆర్డినెన్స్ తేవడం ద్వారా ఈ రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు కట్టుబడి తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రివర్గం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చించారు. ఇది చాలా ఇంపార్టెంట్, అంతా ఎదురు చూస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి అధ్యక్షతన పొంగులేటి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కేబినెట్ సమావేశ వివరాలు విలేకరులకు వివరించారు. మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను ఆమోదించారు. అయితే వాటికి రాష్ట్రపతి ఆమోదం పొందడం ఆలస్యం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లను నెల రోజుల్లో ఖరారు చేయాలంటూ ఇటీవల హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గురువారం సమావేశమైన మంత్రివర్గం 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించింది.
రాష్ట్ర ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో కులగణన చేపట్టింది. వీటి ఆధారంగానే అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నది. అందుబాటులో ఉన్న ఎంపెరికల్ డేటా ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేసింది. సర్పంచ్, ఎంపీటీసీ పదవులకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల ఖరారుకు మండలాన్ని యూనిట్గా తీసుకోవాలని, ఎంపీపీ, జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్గా తీసుకోవాలని, జెడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్గా తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించారు. 42% రిజర్వేషన్లను ఆర్డినెన్స్ ద్వారా తెస్తారని ఇదివరకే ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించింది. విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులను అసెంబ్లీలో ఆమోదింపజేసుకొని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. ముఖ్యమంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఇతర మంత్రులు అనేక పర్యాయాలు ఢిల్లీకి వెళ్లి సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చించారు. అధికారులు కొర్రీలు వేస్తూ సాగదీస్తూ ఉండడంతో అడ్వకేట్ జనరల్ను రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి పిలిపించి చర్చించాం. న్యాయపరంగా భవిష్యత్తులో చిక్కులు రాకుండా చూసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకొని ఆర్డినెన్స్ మార్గంలో రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని ప్రకటించారు. ఇందుకుగాను పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ ఆర్డినెన్స్ తెస్తాం. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఆ ఆర్డినెన్స్ అసెంబ్లీలో ఆమోదింపజేయాలి. దానికి ఒక 6 నెలల సమయం కూడా ఉంటుంది. 6 నెలల్లోపు ఆర్డినెన్స్ని కనుక ఆమోదింపజేసుకోకపోతే ఆర్డినెన్స్ రద్దు అయిపోతుంది. సో ఇప్పుడు తక్షణం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎలక్షన్స్లోకి వెళ్ళే అవకాశం ఉందన్నది ప్రభుత్వం చేస్తున్నది. ఆర్డినెన్స్ తేగానే ఎవరైనా కోర్టుకు పోతే సిచ్యువేషన్ ఏంటన్నది రాబోయే రోజుల్లో మనం చూడాలి. కానీ ఏదేమైనా దయచేసి ఎవరు కోర్టుకు వెళ్లాల్సిన అక్కర్లేదు. అన్ని పార్టీలు తెర వెనుక రాజకీయాలు మళ్ళా గవర్నమెంట్ ఏదో ఇది చేయాలి అది చేయాలనే కోణంలో కాకుండా ఈ 40 ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకంత వాటా దక్కాలి అన్నది భారత రాజ్యాంగం చెప్తున్నది. ఇదేమి ఏదో కులానికి ఆధారంగానో ఇంకోటి ఆధారంగానో ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నది కాదు. ఇది సమానత్వము భారతదేశ రాజ్యాంగం చెప్తున్నది. ప్రతి రాజ్యాంగం ఇదే చెప్తుంది. సో కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ కేసులు వేయాలి, ఇది ఎటు కాకుండా చేయాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు దయచేసి విరమించుకోండి. సో ఇట్లా ఈ అంశం అన్ని పేపర్స్లో ఇదే వాడుతున్నది. ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం కిందనే చెప్పొచ్చు. కానీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. మాకు ఒకటే అనుమానం ఏంటంటే మొన్న అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత గవర్నర్కి పంపి గవర్నర్ రాష్ట్రపతికి పంపిన తర్వాత దాని మీద పెద్దగా ఫైట్ లేదు. అండ్ దట్టు మీరు గతంలో ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ, మంత్రివర్గ విస్తరణలో ఇచ్చిన పోస్టులు, మంత్రివర్గ విస్తరణ కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఇంకోటి కానీ దాంట్లో కూడా పెద్దగా న్యాయం జరగలే. మీ పార్టీ హైకమాండ్ బలమైన ఒత్తిడి తీసుకొచ్చి చేయాల్సిందే అని పట్టుబట్టి వాళ్ళు నిర్ణయాలని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే కానీ కొన్ని అమలు కాలే. అందుకని మాకు కొంత అనుమానాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక కన్నుతో ఏం చేస్తున్నారు అనేది గమనిస్తూనే ఉండాలి బీసీ సమాజం అంతా. మాట్లాడదాం. చాలా ఒక 4-5కి ఈ అంశం మీద వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తీన్మార్ మల్లన్నకు ఫోన్ చేద్దాం. దాని తర్వాత చిరంజీవులు గారికి వాళ్ళకి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. దీని మీద కొంత ఫైట్ చేస్తున్న వాళ్ళు. సో పబ్లిక్ రియాక్షన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు ఈ 42% రిజర్వేషన్ మీద? మీ అభిప్రాయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేయండి. రఘు అన్న, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చాలా మంచిది. ఇప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్తే బీసీ ప్రజలు గమనిస్తారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఇప్పటి వరకు మోసపోయింది బీసీలే కదా. తెలంగాణ ప్రజలారా, బీసీ ప్రజలారా తక్షణమే ఐక్యం కావాలి. ఈ రాజకీయ నాయకుల తాట తీయాలి. మనకు కావాల్సిన 42% బీసీ రిజర్వేషన్ కావాలి, లేకపోతే ప్రాణత్యాగాలకు సిద్ధం కావాలి. చిరంజీవులు గారు, మాజీ ఐఏఎస్, ఇంటలెక్చువల్ ఫోరం. జై బీసీ. కేసీఆర్ కంటే రేవంత్ బెటర్. ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తున్నది. మంచి నిర్ణయం, గుడ్, సూపర్, ఎస్. అయినా కూడా కొంత అనుమానం వ్యక్తం చేయాల్సిందే, కొంత జాగ్రత్తగా ఉండాల్సిందే ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఇంత ఈజీగా లీడర్లను మనం నమ్మడానికి లేదు.
కానీ నిర్ణయం మాత్రం గొప్పది, దాన్ని మనం ఆహ్వానించాల్సిందే. హలో, గుడ్ మార్నింగ్ సార్, మీరు లైవ్లో ఉన్నారు సార్. ఓకే సార్, నిన్న ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరించి ఆర్డినెన్స్ తేబోతున్నామని అన్నారు. అంటే మీరు ఎట్లా చూస్తున్నారు? దీన్ని స్వాగతిస్తున్నారా, లేదు ఇది సాధ్యం కాదు అని చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు దీన్ని మనం కొంత జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. నేను అదే చెప్తున్నాను, స్వాగతించాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ మేము 9వ షెడ్యూల్ సవరణ చేసి రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేస్తామని చెప్పేసి బిల్లు పాస్ చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించి దాని గురించి పట్టించుకోకుండా ఇది మళ్ళీ ఇంకొక కొత్త మార్గంలో వచ్చారు వీళ్ళు. అయితే ఇప్పుడు దీంట్లో మీకు కొన్ని విషయాలు తెలియజేయాలి, ఎందుకంటే చరిత్ర తిరిగి పునరావృతం అవుతుంది. 2018లో నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చినప్పుడు అందులో సెక్షన్ 9 ఇంకా కొన్ని ఇచ్చారు. ఆ తర్వాత జీవో 396 అని జీవో ఇచ్చారు, అది జూన్ లో ఇచ్చిన తర్వాత అప్పుడు హైకోర్టుకి వెళ్ళారు కొందరు. హైకోర్టు ఏమన్నది, మీ మొత్తం రిజర్వేషన్లు 62% అయింది, ట్రిపుల్ టెస్ట్ ప్రకారం 50% దాటకూడదు అని చెప్పి కొట్టేశారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏమన్నారు, మీరు తక్షణం మీ అప్పీలు విత్డ్రా చేసుకుని లేకపోతే డిస్మిస్ చేసేస్తామంటే అప్పుడు వీళ్ళు అప్పీలు విత్డ్రా చేసుకుని ఆర్డినెన్స్ 2 అని ఇచ్చారు. ఆర్డినెన్స్ 2 అని డిసెంబర్ లో ఇచ్చి 2018లో ఎన్నికలు జనవరి ఫిబ్రవరిలో జరుపుకున్నారు. సో ఇది జరిగింది. ఎందుకంటే 34% అంటే మరి 50% దాటింది కాబట్టి హైకోర్టు సుప్రీంకోర్టులో ఒప్పుకోలేదు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేసినారు, సెక్షన్ 285A అని చెప్పి పంచాయతీరాజ్ చట్టంలో చేర్చారు. ఈ 285 ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకూడదు కాబట్టి మేము 50% లోపట్నే ఉండాలని చెప్పి చెప్తుంది. అయితే దాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అది ఒరిజినల్ యాక్ట్ లో లేదు. 2018లో 2019 మార్చిలో యాక్ట్ నంబర్ 4/2019 ద్వారా తీసుకొచ్చారు. అయితే ఇది ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, ఎప్పుడైతే ఇప్పుడు డిసెంబర్ లో ఆర్డినెన్స్ ఇచ్చారు కదా 2/2018, ఈ ఆర్డినెన్స్ కాల పరిమితి కేవలం 6 నెలలు, లేదా ఎప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయితే అప్పుడు అసెంబ్లీలో అది బిల్లు పాస్ చేయాల్సి ఉంటది. కాబట్టి బడ్జెట్ సమావేశాల్లో అప్పుడు ఫిబ్రవరిలో పాస్ చేసి మార్చిలో ఈ జీవో ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని మార్చి మేము 42% ఇస్తాము అని చెప్పి మళ్ళీ జీవో ఇస్తే మళ్ళీ మొదటికి వచ్చినట్టే. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు ఆప్షన్ ఏముంది అన్నది కూడా మనం చూడాల్సిన అవసరం లేదా? ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపినారు, అక్కడ ఆమోదం తెలపాలి, పార్లమెంట్ సమావేశం కావాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇది ఇమీడియట్గా నిర్వహించుకోబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈ పరిధిలో, ఈ గ్యాప్లో ఇది అంత ఈజీగా ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్ళు అక్కడ చేయడానికి రెడీగా ఉన్నారా? మరి ఇప్పుడు ఏదో ఒక అంశాన్ని మనం ఎంచుకోవాల్సిందే కదా ఆప్షన్. ఇప్పుడు నేనేమంటున్నా, వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికెప్పుడో ఇక్కడ నుంచి కొన్ని అఖిలపక్ష సమావేశాలు తీసుకెళ్లేసి ప్రధానమంత్రిని కలిసి ఒప్పించాల్సింది. కేంద్ర కేబినెట్ డెసిషన్ అయినా అట్లీస్ట్ మనం కోర్టులకు చెప్పడానికి వీలుంటుంది. కేంద్ర కేబినెట్ డెసిషన్ అయింది, ప్రాసెస్ లో ఉంది, కొద్ది టైం పడుతుందని. సో వీళ్ళు ఇప్పటి వరకు ఒక డెలిగేషన్ తీసుకెళ్లలే, అటువైపు ఆ ప్రయత్నాలు చేయలే. ఒకటి. రెండోది, కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అది పెద్ద విశేషం కాదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేవలం వారం రోజుల్లో తీసుకొచ్చారు. మీకు తెలుసు ఇప్పుడు, ఎందుకంటే కేంద్ర ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చినప్పుడు కూడా వాళ్ళు 103వ రాజ్యాంగ సవరణ చేసినారు. ఎంత తొందరగా చేశారు, జనవరి 7th రోజు 2019 కేబినెట్ డెసిషన్, జనవరి 8 లోక్సభ, జనవరి 9 రాజ్యసభ, జనవరి 12 రాష్ట్రపతి ఆమోదం, జనవరి 14 నుంచి గజెట్ భారతదేశం మొత్తం అమలు. వారం రోజుల్లో చేస్తున్నారు. ఇప్పుడు ఏమున్నది, ఇప్పుడు 21st నుంచి సమావేశాలే ఉన్నాయి, మన పార్లమెంట్ సమావేశాలు. అనుకుంటే ఎంతసేపు, ఇప్పుడు కేబినెట్ డెసిషన్ తీసుకుంటే 1 వీక్ లో చేయొచ్చు అది కూడా. కానీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇది మళ్ళీ తీసుకురావడం ఏంటంటే మళ్ళీ అదే పరిస్థితి, మళ్ళీ అదే కోర్టులు, మళ్ళీ అదే జడ్జిమెంట్లు అవే నడుస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు ఒకటి. రెండోది, మా దగ్గర డేటా ఉంది, ఎంపిరికల్ డేటా ఉంది, మన కులగణన చేసినాం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కోర్టుకు వెళ్ళినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవడానికి అవకాశం ఉంది అన్న కోణంలో వాళ్ళు మాట్లాడుతున్నారు.
వాళ్ళు మాట్లాడుతున్నారని కాదని అంటలే కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఎంపరికల్ ఎవిడెన్స్ ఈ డాటా అంతా కూడా 50% రిజర్వేషన్ కే. ఏమైందంటే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2010లో వాళ్ళు ట్రిపుల్ టెస్ట్ పెట్టినప్పుడు ఏం చెప్పినారు, ఫస్ట్ బీసీలు అనే వాళ్ళు రాజకీయంగా వెనుకబడ్డారని నిరూపించడానికి ఎంపరికల్ ఎవిడెన్స్ కంటెంపరస్ డాటా తీసుకోమన్నారు. దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయమన్నారు ఒకటి. సో ఈ డెడికేటెడ్ కమిషన్ వాళ్ళు ఈ డాటానంతా ఎనాలిసిస్ చేసి వీళ్ళు ఎంత శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేయాలి. 2. మూడోది ఆ రికమెండేషన్ 50% లోపల ఉండాలి. ఎస్సీ ఎస్టీకి జనాభా దామాషా ప్రకారం ఇస్తూ మిగతాది బీసీలకు 50% లోపల ఉండాలని చెప్పిండు. ఇప్పుడు దానికి ఇది పనికి వస్తుంది అంతే తప్ప మీరు పెంచుకోవడానికి పనికిరాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పెంచుకోవచ్చు అనేది కూడా కొందరు మాట్లాడుతున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో పెంచేది ఏంటంటే హిల్లీ ఏరియాస్ కు, ట్రైబల్ కు, ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ కు అది ప్రత్యేక పరిస్థితులు. సరే మనం చూద్దాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేసినటువంటిది కాలం నిర్ణయిస్తుంది ఏది కరెక్ట్ ఏది కాదు అనేది. ఏదేమైనా కోర్టు కొట్టేద్దని కోరుకుందాం. ఒకవేళ కోర్టుకు పోతే ఎవరన్నా అంతే, మనం కూడా కోరుకుందాం, మంచి జరగాలని కోరుకుందాం. కలుద్దాం సార్, ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం, ఇంకా క్లారిటీగా వివరించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు మాజీ ఐఏఎస్ గారు చెప్తున్నటువంటి విషయం. వాళ్ళు చెప్పేది ఒకటే, ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో 50%కి మించి రిజర్వేషన్స్ పెంచకూడదు అన్న ఒక జడ్జిమెంట్ ఉన్నది. ఒక జడ్జిమెంట్ ఆల్రెడీ ఉన్నది. ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు పోను, మిగతాది బీసీలకి. సో ఇదంతా కలిపి 50% దాటకూడదు. సో ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నదో ఆర్డినెన్స్ తీసుకొచ్చి, ఇది ఒకవేళ అమలైతే ఈ 2 ఎస్సీ ఎస్టీలు ఈ బీసీలకు సంబంధించిన 42 కలిపితే 62% పైన అవుతుంది. ఈ 62% దాటింది కాబట్టి సుప్రీంకోర్టు విధించిన క్యాప్ ఏదైతే 50% క్యాప్ ఉందో దాన్ని అతిక్రమించినట్టు అవుతుంది. ఏ కోర్టుకు వెళ్ళినా దాన్ని కొట్టేస్తుంది అన్నది ఒక ఇది. మొన్న ఎప్పుడైతే 2000 ఎప్పుడు జరిగింది ఇది, 2018 అధికారంలోకి వచ్చిన తర్వాత ఐ థింక్ 2019 అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. అప్పుడు కేసీఆర్ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు, లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆయన కూడా కొంత రిజర్వేషన్ ఏదో పెంచడానికి ఏదో ఒక జీవో తీసుకొచ్చిండు. ఆయన ఈ స్థాయిలో ఆలోచించింది లేదు, ఏం చేసింది లేదు. ఆయన ఒక జీవో తీసుకొస్తే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చేసిందంటే కొట్టేసింది దాన్ని, ఆ జీవోని కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోతే ఏమన్నదంటే, నువ్వు ఇది విత్డ్రా చేసుకుంటావా, మొత్తం రిజర్వేషన్స్ని తీసేయాలన్న కోణంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో ఈయన వేసిన పిటిషన్ని వెనక్కి తీసుకుని ఎలక్షన్స్ పెట్టిండు. సో అప్పుడు ఈ ఎస్సీ ఎస్టీలకి పోను మిగిలింది ఎంత అంటే 23% ఏమో మనకు వచ్చింది. కొన్ని గ్రామాల్లో అయితే 18% అమలైంది, కొన్ని ఏరియాల్లో, కొన్ని జిల్లాల్లో. సో ఇట్లా అన్యాయం జరిగింది. సో అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కి పంపి గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. సో ఇది 9th షెడ్యూల్, చట్టసభలు పార్లమెంట్ ఆమోదించి ఇది 9th షెడ్యూల్లో మినహాయిస్తే అప్పుడు మాత్రమే దానికి ఒక చట్టబద్ధత వస్తుంది. ఇది కేంద్రం చేయాల్సిన పని. కానీ కేంద్రం సైలెంట్గా ఉన్నది. వీళ్ళు కూడా మొన్న పంపిన ఆ బిల్లుకి దాని మీద ఫైట్ చేసింది కూడా ఏం లేదు. ఇక్కడ కాంగ్రెస్ కనీసం ఒక ఆల్ పార్టీ మీటింగ్ని, ఒక డెలిగేషన్ కూడా తీసుకెళ్లి మోదీ మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేయాలి. వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఆర్డినెన్స్ తీసుకొస్తామని అంటున్నారు. మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు అమలు చేయడానికి రెడీ అవుతుండొచ్చు, ఓకే, బాగానే ఉంది. ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొస్తే పోయినసారి లాగానే ఎవరైనా మళ్ళీ కోర్టుకు వెళ్తే కోర్టు కొట్టేయదని ఏమైనా గ్యారంటీ ఉన్నదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. కొట్టేయొద్దనే కోరుకున్న ఎవరైనా పొరపాటున పోతే దయచేసి ఎవరు వెళ్ళొద్దనే మనం కోరుకుంటున్నాం. కానీ మరి ఏం జరుగుతుంది అన్నది మన చేతిలో లేదు కదా. ఏం జరుగుతుంది అన్నది మనం భవిష్యత్తులో చూడాలి. సో పబ్లిక్ రియాక్షన్ ఇది అన్న, పార్టీ పరంగా కాకుండా జీవో పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇప్పుడు అదే జీవో, అదే ఆర్డినెన్స్ ఇవ్వబోతున్నారు. ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఈడబ్ల్యూఎస్ వల్ల 50% క్రాస్ అయింది కదా, అది కూడా ఒక పాయింటే. ఇప్పుడు సార్ ఏమన్నారు, వారం రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. వారం రోజులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మొత్తం చట్టబద్ధత కల్పించేసింది. అసలు అది ఎవడు అడిగింది లేదు, ఏదైనా పోరాటం జరిగింది లేదు, ఏం లేదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చేసిన ప్రయత్నం అది. ఎందుకంటే ఆ వర్గాలే రాజ్యాధికారంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఆ 50% క్యాప్ దాటింది కదా అంటే ఒక రకంగా టెక్నికల్గా దాటినట్టుగానే భావించాలి. కాకపోతే దానికి ఏమంటారు వీళ్ళు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని మాట్లాడతారు. ఇది కమ్యూనిటీ వారీగా కాదు, ఇది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే అందరూ వస్తారు కదా, మళ్ళీ అందరూ ఇన్వాల్వ్ కావాలి కదా.